అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 160 స్నాన సంధ్యా తర్పణ విధి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. స్నాన సంధ్యా తర్పణ విధి బ్రహ్మ ఇలా ఉపదేశించాడని సూత మహర్షి మహామునులకు చెప్పసాగాడు. అన్ని క్రియలు స్నానమూలకాలే. స్నానం లేనిదే క్రియా సఫలం కాదు. స్నానం ద్వారా అర్హుడు కాదలుచుకున్నవాడు ముందుగా మట్టి, గోమయం, నువ్వులు, కుసలు, సుగంధిత పుష్పాలు వీటిని ఒకచోట చేర్చుకోవాలి. గంధాది స్నానోపయుక్తాలైన పదార్థాలను జల సమీపంలో స్వచ్ఛమైన నేలపై ఉంచుకోవాలి. తరువాత గోమయాన్ని, మట్టిని మూడేసి భాగాలుగా విడగొట్టి ఒక భాగంతో జలప్రక్షాళన ద్వారా 2 కాళ్లను 2 చేతులను శుద్ధి చేసుకోవాలి. జందెము నెడమ భుజంపై వేసుకుని పిలకను ముడివేసి మౌనముగా ఆచమనం చేయాలి. ఓం గురుం హి రాజా వరుణశ్చకార సూర్యాయ పంథానమన్వేత వాడి ప్రతిధాతాచ వక్తారస్తా హృదయా విపశ్చిత్ నమో జ్ఞరుణాయాభిష్టుతో వరుణస్యపాసః వరుణాయ నమః. ఆచార 214-6. ఈ అధ్యాయంలో ఏదో ప్రతీక మాత్రంగానే మంత్రాలివ్వబడ్డాయి. పూర్తి పాఠం కోసం మంత్ర సంహితలను సంప్రదించాలి. ఇత్యాది మంత్రాలను చదువుతూ కుడి భుజంపై నీటిని స్థాపించుకోవాలి. ఈ క్రింది మంత్రంతో ఆ నీటిని అభిమంత్రితం చేయాలి. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయాః పాశావితతా మహాంతః తేభిర్నో అద్య సవితోత విష్ణుర్విశ్వే ముంచతూ మరుతః స్వరాః స్వాహా. ఆచార 214-7. ఈ క్రింది మంత్రం చదువుతూ దోసిలితో నీరు తీసుకుని తలపై పోసుకుని మిగిలిన నీటిని పారబోయాలి. ఓం సుమిత్రియాన ఆప ఓషధయః సంతు దుర్మిత్రియాస్తస్మై సంతు యోస్మిన్ ద్వేష్టియంచ వయం ద్విష్ణుః. ఆచార 214-8. తరువాత కాళ్లకు, జంఘలకు, కటికి 3 మార్లు మట్టిని పూసుకోవాలి. తరువాత చేతులు కడుక్కుని ఆచమనం చేసి నీటికి నమస్కారం చేసి ఓం ఇదం విష్ణుర్విచక్రమే అనే మంత్రాన్ని చదివి ఓం భూః స్వాహ, ఓం ధూమః స్వాహ, ఓం స్వహ స్వాహ ఇత్యాది మహావ్యాహృతి మంత్రాలతో ఆచమనాన్ని, ఓం ఇదం విష్ణు మున్నగు మంత్రాలతో శరీరంపై మట్టితో మర్దనాన్ని, మార్జనాన్ని చేసుకోవాలి. పిమ్మట సూర్యుని వైపు తిరిగి ఓం ఆపో అస్మాన్ ఇత్యాది మంత్రాలను చదువుతూ నీటిలో మునకలు వేయాలి. శరీరాన్ని బాగా తోముకుని నీటిలో మునిగి తేలి మరల మట్టిని పట్టించి మరల మునిగి తేలాలి. ఒడ్డుకి వచ్చి ఓం మానస్తోకే తనయే మాన ఇత్యాది మంత్రాలను ముమ్మారు పఠిస్తూ గోమయాన్ని శరీరమంతటా పూసుకోవాలి. తరువాత ఓం ఇమమ్మే వరుణ అనే మంత్రంతో తలతో మొదలెట్టి క్రమంగా శరీరాన్ని నీటితో అభిషేకించుకోవాలి. ఈ పై మంత్రాలన్నిటినీ మరల చదువుతూ ఆత్మాభిషేకాన్ని గావించుకుని నీటి నుండి బయటికి వచ్చి ఆచమనం చేసి ఓం ఆపోహిష్ట, ఓం ఇదం ఆపోహ విష్మతి, ఓం దేవీరాప, ఓం ద్రుపదాదివ, ఓం సన్నో దేవి అనే అక్షరాలతో మొదలయ్యే పవమాన మంత్రాలను పూర్తిగా చదువుతూ ఒళ్ళు తుడుచుకోవాలి. స్నానం చేస్తూ ఓం హిరణ్యవర్ణ, ఓం పవమాన సూక్తం, ఓం తరత్సామా, ఓం శుద్ధవత్యః మున్నగు పవిత్ర మంత్రాలను, మరిన్ని వరుణ మంత్రాలను కూడా యథాశక్తి చదవడం మంచిది. స్నాన ప్రారంభంలోనూ చివర ఓంకార వ్యాహృతి సమన్వితమైన గాయత్రి మంత్రాన్ని పఠించాలి. జలాశయ మధ్యంలో నిలబడి తోముకోవడం, తుడుచుకోవడం సంప్రదాయం. నీట మునిగి 3 మార్లు అఘమర్షణ మంత్రాలను పఠించాలి. అలాగే ఓం ద్రుపద మున్నగు మంత్రాలను కూడా ముమ్మారు చదవాలి. ఓం అయం గౌహ మున్నగు 3 ఋగ్వేద మంత్రాలను జపించాలి. తరువాత స్మృతులలో నిర్దేశింపబడిన స్నానాంగములను గాని, గాయత్రిని గాని, ఓంకార మాత్రమును గాని, విష్ణుస్మరణ గాని చేయాలి. ఓం తద్విష్ణోః పరమం పదం అను దానిని పూర్తిగా మననం చేస్తూ ఉండాలి. ఇది వైష్ణవ గాయత్రిగా ప్రసిద్ధి చెందింది. ఓం ఇదమాపః ప్రవహతః ఇత్యాది పవిత్ర మంత్రాలను మననం చేస్తూ ఒంటిపై చేరిన మలాన్ని తుడిచి పారేస్తుంటే శరీరంతో బాటు మనస్సు కూడా నిర్మలమవుతుంది. ఓం తద్విష్ణోః పరమం పదం ఇత్యాది మంత్రాలను కూడా పఠించాలి. సంధ్య మరియు తర్పణ క్రియలకు స్నానవిధిని సంపన్నం చేసి బాగా ఉతికిన అఖండిత పవిత్ర వస్త్రాలను ధరించి మరల మట్టితో నీటితో కాలుసేతులను శుద్ధి చేసుకుని ఉపక్రమించాలి. తరువాత భోజనానికి ముందు కూడా ఆచమనాలు, మంత్ర జపాలు చేయాలి. మరల ఆచమనం చేసి ద్రుపదాదివ మంత్రాన్ని 3 మార్లు పఠించి నెత్తిపై నీరు జల్లుకోవాలి.
మెల్లగా ప్రాణాయామం చేసి సూర్యుని కర్షమిచ్చి ఊర్ధ్వ బాహువై ఓముదుత్వం ఓం చిత్రం దేవానాం ఓం తచ్చక్షుర్దేవహితం ఓం హంస శుచిషద్ మున్నగు మంత్రాలను పూర్తిగా పఠిస్తూ సూర్యదేవుని పూజించి యథాశక్తి గాయత్రి మంత్రాన్ని కూడా జపించాలి. ఆపై ఓం బిభ్రాట్ మున్నగు సూర్యమంత్రాలను సర్వదేవతల ప్రసన్నతకై ఆయా దేవతల మంత్ర జపాలను ఈ జపాల సాంగోపాంగ పూర్ణతకై విద్యుక్తంగా ఆధ్యాత్మ విద్యాజపాన్నోనరించాలి. ఇప్పుడు జందెమును సవ్యం చేసుకుని 3 మార్లు ఆచమనం చేసి శ్రీ మేధ ధృతి క్షితి వాక్ వాగీశ్వరి పుష్టి తుష్టి ఉమా అరుంధతి శచి మాతృగణాలు జయ విజయ సావిత్రి శాంతి స్వాహ వీరందరికీ స్వధ శ్రేష్ఠ అదితి ఋషిపత్నులు ఋషికన్యలు అన్యకామ్య దేవతలు తర్పణలివ్వాలి. ఆ తరువాత సమాహిత చిత్తంతో అందరి మంగళాన్ని కోరుతూ సర్వమంగళాదేవిని తృప్తిపడచి ఓం ఆబ్రహ్మస్తంభ పర్యంతం జగత్త్రిశత్వితి అనే మంత్రంతో 3 అంజలిలిచ్చి తర్పణ క్రియను ముగించాలి. అధ్యాయం 2:1-4 అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 160 స్నాన సంధ్యా తర్పణ విధి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.